ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఒక 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 యాక్టర్కి డైరెక్టర్కి ఇలానే సినిమా రావాలని అయితే ఒక అవగాహన ఉంటుంది, అలానే స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటారు. కానీ మనం కొన్ని చూస్తుంటాం, అంటే కొంచెం మార్పులు చేర్పులు కొంతమంది డైరెక్టర్లు అంటే యాక్టర్స్ చేయాలనుకుంటారు. అప్పుడు మీరు మార్పు చెప్పినప్పుడు సార్ ఈ సీన్ ఇలా ఉంది కదా, ఇలా చేద్దాం, కొంచెం బెటర్మెంట్ చేద్దాం అంటే ఓకే చేస్తారా వాళ్ళు? అంటే వాళ్ళు అనుకున్న పాయింట్ ఆఫ్ కన్నా బెటర్ ఉంటే ఓకే చేస్తారు. ఓకే, అబ్జెక్షన్ చెప్పారు. ఓకే. ఎప్పుడైనా చేశారు మీరు అలా? చేసాం. ఓకే. నేను ఓంబీం బుష్లో అదే జరిగింది. ఓంబీం బుష్లో మేము ఇంటర్వల్ బ్యాంక్ సీన్ చేస్తున్నప్పుడు, సో డైరెక్టర్ గారు పబ్లిక్ అందరిలో నిల్చొని చెప్పమన్నారు. బట్ నేను మూమెంట్స్ తీసుకున్నా, అండ్ స్టిక్ నేను యూజ్ చేసే విధానము, అండ్ దెయ్యాన్ని వదిలించేటప్పుడు నా ఐబాల్ షివర్ అవుతూ ఉంటుంది, ఓన్లీ రైట్ సైడ్ ఐబాల్ షివర్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ నేను ఇంప్రూవైజ్ చేసుకొని చేసినవి. సో అవి డైరెక్టర్ గారు బాగా నచ్చాయి. సో అట్లా నచ్చితే పెట్టుకుంటారు. మనం ఏదో చెప్పేసాం కదా అని చెప్పేసి కథకి ఏవైనా క్యారెక్టర్కి వెళ్ళిపోతే యాక్సెప్ట్ చేయాలి. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక 21 బాయ్ రోల్ చేశారు హుషార్లో, అండ్ నాగార్జున గారు మూవీలో ఒక డిఫరెంట్ రోల్ చేశారు, మళ్ళీ ఓం భీమ్లో ఒకలా చేశారు. కానీ ఒక్కొక్క కథలో ఒకలా కనిపిస్తున్నారు మీరు. రేపు పొద్దున్న జనాలు బయట మిమ్మల్ని గుర్తుపట్టరుగా? జనాలు గుర్తుపట్టడానికి టైం పడుతుంది, కానీ ఫస్ట్ మనకు ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండస్ట్రీ నుంచే కదా. సో ఇండస్ట్రీ పీపుల్కి మనం రికగ్నైజింగ్ అయితే, సో రన్నింగ్లో ఎన్ని డిఫరెంట్ రోల్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అలాంటి రోల్స్ అన్ని కమల్ హాసన్ గారు చేసేసారు. కొత్తగా ఎయిర్ కోర్ చేయడానికి మన దగ్గర రోల్ ఏం లేదు, రైట్? సో మన టాలెంట్, మన యాక్టింగ్ స్కిల్స్ బయటకు రావాలంటే కొత్తగానే చేయాలి, మొనాటనీ వద్దు. వన్స్ ఒక్కసారి ఒక 4 to 5 or 6 వేరియేషన్స్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడైతే కమర్షియల్ సినిమాలో వస్తున్నాయి, రెగ్యులర్ ఫార్మాట్ ఇట్లాంటివి వస్తున్నాయి. ఓకే. దేనికైనా కథనం మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్కి తన క్యారెక్టర్ నచ్చుతే చేస్తారు. కానీ ఇటీవల నేను చూసిన కొంతమంది హీరోలు ఏం చెప్పారంటే, కొంతమంది డబ్బు కోసం డబ్బు చేయాలని ఈ క్యారెక్టర్ చేసేస్తారు అని అయితే మాట విన్నా నేను. ఓకే, మీరు ఎప్పుడైనా అంటే క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ లేకుండా డబ్బు కోసం ఎప్పుడైనా చేశారా ఏదైనా మూవీ? నేను డబ్బుల కోసం చేసేటట్టయితే 2017 గాజీ అటాక్, 2019 హుషారు, సో లాక్డౌన్ పోయింది, 22 గోస్ట్, 24లో ఓంబీం బుష్. ఓకే. సో డబ్బుల కోసం చేస్తే నేను 4 years 4 movies చేయను, 4 years 40 movies చేయొచ్చు. అవును సార్. ఓకే, అంటే మీ క్యారెక్టర్ నచ్చుతుంది. క్యారెక్టర్ కథ వింటాను డెఫినెట్గా, కథలో నాకు క్యారెక్టర్ ప్రయారిటీ వింటాను, ఉంది అంటేనే చేస్తాను, లేకపోతే అట్లా చాలా సినిమాలు వచ్చాయి. ఓకే, చాలా మూవీస్ అడిగారు. ఓకే. అండ్ సార్ గోస్ట్లో చెప్పాలంటే చాలా వైల్డ్గా నాగార్జున గారు ఉన్నారు, మీ క్యారెక్టర్ కూడా ఇదంతా ఇది కాలినట్టు అలాంటి క్యారెక్టర్ మీది. అసలు ఆ క్యారెక్టర్ ఫోటో చూస్తేనే భయం వేస్తుంది. అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటి సార్ అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒకటి ఉంటుందిగా, ఒక ఇది ఉంటుందిగా. ఫీలింగ్ అంటే ఏముందండి, యాక్చువల్లీ అలాంటి రోల్ దొరకడం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్టు నాగార్జున గారు లెజెండరీ యాక్టర్. సో పెద్దవాళ్ళతో మనం చేస్తున్నాం, అంత ఇంపార్టెంట్ రోల్ వచ్చినప్పుడు మనం ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతామో చూడాలి. అంటే లుక్ అంటే అది డైరెక్ట్ డిజైనింగ్. సో కొంతమంది ఆ గెటప్లో ఉంటారు, కొంతమంది హ్యాండిక్యాపర్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు. సో భయం ఏమి ఉండదు, చూసుకొని మనం చూసుకొని భయపడేంత ఏమి ఉండదు. కానీ బట్ ఆన్ స్క్రీన్ మనం ఇచ్చిన క్యారెక్టర్ మనం ఎంత భయపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఏదైనా మీరు సీన్ చేసినప్పుడు డైరెక్టర్ గారు వండర్ఫుల్గా చేసావు అలాంటి బెస్ట్ కామెంట్లు ఏమైనా వచ్చాయి సార్ మీకు సెట్లో? వచ్చాయి. ఓకే. ఓంబీం బుష్ చేస్తున్నప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ సీన్, ఇట్స్ అరౌండ్ 3 pages ఆఫ్ డైలాగ్. ఓకే. సో ఒక 7 మేజర్ షాట్స్ ఉన్నాయి. సో అన్ని సింగిల్ టేక్లో చేశారు. సో అక్కడ డైరెక్టర్ చాలా నాతో డైరెక్ట్గా అన్నారు బాగా చేసావని, బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు ఎట్లా చేశాడు మహి చూసావా అని. సో ఆయనకి ఆల్రెడీ హుషారు చేస్తున్నా కదా ఆయనతో, నన్ను బాగా బిలీవ్ చేశారు. ఓకే. సో అండ్ ఒకసారి డైలాగ్ చెప్తారా సార్? అది కొద్దిగా చెప్పండి, పర్లేదు. గుర్తులేదా సార్? ఏదైనా సినిమా లేదన్నా మిమ్మల్ని అంటే ఎప్పుడో ఒకసారి డైలాగ్ కొంతమంది మర్చిపోకుండా ఉంటారు, ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది ఆయన సినిమాలో ఆయనకి. అంటే ఏమైపోతుంది అంటే సార్, అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, నేను కెమెరా ఆన్ అయినప్పుడే యాక్టర్గా ఉంటా. ఆఫ్ కెమెరా ఆన్లో ఉంది సార్, ఇప్పుడు ఆన్ సెట్స్లో కెమెరా ఆన్లో ఉండేటప్పుడు యాక్టింగ్ చేసుకుంటా. ఆఫ్టర్ దట్ నేను సైడ్కి వెళ్ళి పక్కన కామ్గా కూర్చుంటా. ఐఎమ్ ఇంట్రోవర్ట్. సో ఆ తర్వాత ఏంటనేది నేను ఆలోచించాను, మళ్ళీ నెక్స్ట్ సీన్ వచ్చినప్పుడు తప్పితే. సో డైలాగ్స్ గుర్తుపెట్టుకో, ఎందుకంటే క్యారెక్టర్లోంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత డైలాగ్స్ని మెమొరీ చేసుకుంటుంటే అనుకోకుండా మనకు ఆ క్యారెక్టర్ రిఫ్లెక్షన్స్ పడతాయి. అట్లా చాలా మంది ఆ రిఫరెన్సెస్ లాస్ అయిన కూడా ఉన్నారు, నెక్స్ట్ క్యారెక్టర్కి ఇన్ఫ్లుయెన్సెస్ పడడం.
సో అందుకని అంటే మీరు చెప్పింది ఏంటంటే ఆ క్యారెక్టర్ అక్కడ వరకు వదిలేసి రావాలి అంతే. అంతే. అది మనకి ఇచ్చింది అంటే మనకి యాక్టింగ్ కోసమే, రియాలిటీ కోసం కాదు కదా. ఓకే. మనం ఒక 10 మందిని కొడతాము, రియల్గా 10 మంది కూడా ఊరుకుంటారా? ఓకే. అట్లా క్యారెక్టర్ని అక్కడ వదిలేయాలి. వదిలేస్తేనే నెక్స్ట్ దానికి మనం ఫ్రెష్గా కనిపిస్తాం. దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.